ఈరోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. క్లియర్ కట్గా అలానే ఓటింగ్లో కూడా ఎవరై ప్లేస్లు ఉన్నారనేది అది కూడా ఒకసారి చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉండండి. నేను ఏదైనా లేటెస్ట్గా నాకు అప్డేట్స్ వస్తే నేను వెంటనే పెడుతూ ఉంటాను. ఇంకా అలానే చూస్తే బీబీ రాజ్యం అనేది ఒకటి పెట్టబోతున్నారు. ఇంకా దీంట్లో రాణులు రాజు ఇలాగైతే ఉంటారనమాట. రాజుగా చూస్తే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఉండబోతున్నారు. ఇంకా దివ్య రీతు వీళ్ళిద్దరూ రాణిగా అయితే ఉంటారనమాట. కమాండర్స్ కూడా ఉంటారనమాట. ఈ కమాండర్స్ చూస్తే మాత్రం తనుజ, నిఖిల్, డెమన్ పవన్, సంజన గారు వీళ్ళైతే కమాండర్స్ అనమాట. అంటే మొత్తం కూడా ఈ రాజ్యాన్ని చూసుకోవటానికి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకా దీంట్లో ప్రజలు చూస్తే భరణి గారు, ఇంకా తర్వాత గౌరవ్, ఇమాన్యుయల్, సుమన్ గారు వీళ్ళైతే ప్రజలుగా ఉంటారనమాట. ఇక ఇలాగైతే టాస్క్లు అయితే ఉంటాయి. అయితే దీంట్లో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది అనమాట. ఈ టాస్కుల్లో విన్ అవుతూ ఉండే వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగా చేస్తూ ఇప్పుడు వీళ్ళు కమాండర్స్గా అయితే ఉంటారు. ఈ తనుజ ఇక్కడ చూస్తే మాత్రం ఇంకా నిఖిల్, డెమన్ పవన్, సంజన గారు వీళ్ళు బాగా ఇంప్రెషన్ చేసి వీళ్ళైతే కమాండర్స్గా అయితే ఉంటారు. ఇక ఈ ప్రజలు ఇక ఈ కమాండర్స్ అలాని చూస్తే ఇక రాజు, రాణి వీళ్ళందరూ కూడా చూస్తే ఈ టాస్క్ అనేది ప్లే చేస్తూ ఎవరైతే బాగా ప్లే చేస్తూ మధ్య మధ్యలో కూడా టాస్క్లు ఇస్తారు. ఇంకా ఆ టాస్కుల్లో కూడా ప్లే చేస్తూ ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ వారం అనేది గెలుచుకుంటారు. మొత్తం కూడా 10 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు కదా, అందుకోసం ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెట్టారనమాట. ఈ ఇమ్యూనిటీ పవర్లో ఎవరైతే సేఫ్ అవుతారో ఈ వారం సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. ఇంకా అంతేకాకుండా దీంట్లోనే కెప్టెన్సీ కంటెండర్స్ కూడా అవుతారనమాట. ఎవరు బాగా ప్లే చేస్తూ ఉంటారో దాన్ని బట్టి కెప్టెన్స్ కంటెండర్స్ కూడా ఈ టాస్క్ నుంచే వస్తారు. దాని తర్వాత కెప్టెన్స్ టాస్క్ జరుగుతుంది, మళ్ళీ దాంట్లో విన్ అవుతారు. ఇలాగా ఓవరాల్గా మాత్రం ఇలాగైతే ఉండబోతుంది అనమాట. క్లియర్ కట్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓటింగ్లో ఒకసారి ఎవరై ప్లేస్లు ఉన్నారనేది చూద్దాం. తనుజకి చూస్తే మాత్రం ఇక్కడ ఓటింగ్ అయితే 26 వరకు వస్తుంది ప్రజెంట్ అయితే. ఇక నెక్స్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే కనిపిస్తున్నారు. కళ్యాణ్కి కూడా ఒక 23 వరకు వస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం. నెక్స్ట్ ప్లేస్లో చూస్తే భరణి గారు కనిపిస్తున్నారు. 15% ఓటింగ్ వరకు వస్తుందన్నమాట ప్రజెంట్ అయితే. సంజన గారికి కూడా ఒక 9% ఓటింగ్ వరకు వస్తుంది. చూస్తే సుమన్ గారు కనిపిస్తున్నారు, 7% ఓటింగ్ వస్తుంటే. నెక్స్ట్ ప్లేస్లో చూస్తే డెమాన్ పవన్ అయితే కనిపిస్తున్నారు, 6 వరకు వస్తుంది. ఆ తర్వాత రీతు చౌదరికి 6 వరకు వస్తుంటే దివ్య నిఖితాకి ఒక 5 వరకు వస్తుంది. ఆ తర్వాత ప్లేస్లో చూస్తే గౌరవ్కి 3 వరకు వస్తుంటే లీస్ట్లో చూస్తే నిఖిల్ ఉన్నారు, నిఖిల్కి కూడా 3% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ వారం అయితే మీరు ఓటింగ్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా ఈ ఇమ్యూనిటీ పవర్లో ఎవరు సేఫ్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అనేది నాకు లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా వెంటనే చెప్తాను. లైవ్లో టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.